పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు ఏకమై పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై బెరుపు దాడులు చేస్తాయి. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి నాశనం చేసినట్టుగా భారత రక్షణ శాఖ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ అటాక్ పై పాకిస్తాన్ ఉలిక్కిపడింది. దేశమంతా హై అలర్ట్ ని ప్రకటించింది. లాహోర్, సియోల్కోట్ ఎయిర్పోర్ట్స్ ని 48 గంటల పాటు క్లోజ్ చేసింది. భారత్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రకటించారు. దీంతో భారత రక్షణ శాఖ అలర్ట్ అయింది. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తగిన బుద్ధి చెప్తామన్నారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సగటు భారతీయుడు స్పందిస్తున్నాడు. మోడీ తమ కాలర్ ఎత్తుకునేలా చేశాడని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై యావత్ క్రికెట్ స్పందించింది. మేమంతా మీ వెంట ఉన్నామని భారత సైన్యంను ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారు. ధర్మో రక్షితి రక్షితః, జై హింద్ కి సేన అంటూ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పోస్ట్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జై హింద్ అని పోస్ట్ పెట్టారు. ఆకాష్ చోప్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు. ఇక సురేష్ రైనా, కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత సైన్యం విడుదల చేసిన ఆపరేషన్ సింధూర్ ఫోటోను పంచుకున్నారు. అటు ఆపరేషన్ సింధూర్ పై ఐపీఎల్ ఫ్రాంచైజీ స్పందించాయి. ఉగ్రవాదం ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని లక్నో ఓనర్ సంజీవ్ గోయాంక్ అన్నారు.